ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే వందారు మందారమిందిరానందకందలం అమందానందనందోహ బంధురం సింధు కన్యకాం. అందరికీ నమస్కారం. ఏమిటి స్పెషల్గా మనకి కనకధార స్తోత్రం చదవడం జరిగింది అంటే, మనకి అమావాస్య ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఒకటి, అంటే ఒక వారం ముందుగా వస్తున్నటువంటి శుక్రవారం, ఇది మనకి విశేషమైన ఒక అనుకూలతని, ముందుగా మనకి ధనయోగాన్ని కలిగిస్తుంది బాగా. అందులో ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు ఉండి శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది ఆ రోజు. ఈ శ్రవణ నక్షత్రం అనేది విష్ణుమూర్తి నక్షత్రం. 8వ తేదీ మే 2026 శుక్రవారం రోజున మనకి ఒక లక్ష్మీప్రదమైన రోజు. ఇటువంటి ముఖ్యమైన రోజులలో మనము ఇందాక నేను చదివినటువంటి కనకధార స్తోత్ర శ్లోకాన్ని వినడం. శ్రవణం అంటే ఏమిటి? వినడం. వినడం వల్లనే మనకి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అందుకే మనము అమ్మవారి యొక్క కనకధార స్తోత్రం వినడం వల్ల, లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకుంటాం. వృత్తి ఉద్యోగాదుల్లో ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అన్నటువంటి శ్లోకములతో మహాలక్ష్మిని స్తుతించిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం మనకి. సాయంకాల సమయం కల్లా శ్రవణ నక్షత్రం వచ్చేస్తుంది కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తి ఆరాధన ఇంకా అంటే లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఈ రోజున మకర రాశి వారు తప్పకుండా ఈ లక్ష్మీదేవి స్తోత్రాన్ని చేసుకోవాలి. లక్ష్మీదేవిని పూజ చేయాలి. కమలములతో అంటే కమల పుష్పములతో అంటే కలువలతో, అలాగే ఎర్ర గులాబీలతో, ఎర్ర మందారాలతో, అలాగే సన్నజాజి పువ్వులతో అమ్మవారిని ఎవరైతే పూజిస్తున్నారో వారికి తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటాం. అప్పుల బాధల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పటిక బెల్లము పెసరపప్పు కలిపి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భుజించిన వారికి ఈ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయము. ఇందులో సందేహం లేదు. సాయంకాల సమయంలో శ్రవణ నక్షత్రం వస్తుందిగా, కాబట్టి సాయంకాల సమయంలో ఎవరైతే కనకధార స్తోత్రాన్ని వింటున్నారో వారికి విశేషమైన యోగం కలుగుతుంది. శ్రవణ నక్షత్ర ప్రారంభ సమయంలో విష్ణుమూర్తితో పాటుగా అమ్మవారిని ఆరాధించిన వారికి ఐశ్వర్యం తప్పకుండా కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. అలాగే అమ్మవారికి తామర పువ్వులతో పూజ చేయడం ఏమిటి? అష్టోత్తర పుష్పమే. ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః అటువంటి ఆ నామాలని మనము అమ్మవారి నామాలను చదువుతూ మనం కనుక అమ్మవారిని సేవిస్తే తప్పకుండా రుణ విమోచనం కలుగుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి ఒక మంచి మార్గము కనిపిస్తుంది మనకి. ఇది వెంటనే మీరు చేస్తే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. అలాగే మనకి కవీంద్రుడు, మహానుభావులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి కూడా ఇవాళ. ఈ రోజున మనకి అక్కడ వెస్ట్ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని కూడా అద్భుతంగా నాకు తెలిసి మరి ఉత్సవం జరిపే అవకాశం ఉండవచ్చు. అటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం కూడా మనకు మంచిదే. అయితే ఈ రోజున విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఏదైనా అమ్మవారి దేవాలయంలో, ముఖ్యంగా లక్ష్మీ దేవాలయంలో, భాగ్యనగరంలో కానీ, బెజవాడలో కానీ, అమరావతిలో కానీ, గుంటూరులో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ ఎక్కడైనా సరే లక్ష్మీ దేవాలయంలో ఉన్నవారు సాయంకాల సమయంలో ఆవు నేతితో, అంటే నకిలీ ఆవు నెయ్యి కాదండి, నిజమైనటువంటి ఆవు నేతితో పంచదీపాలు వెలిగించిన వారికి, 5 దీపాలు వెలిగించిన వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయం. సంధ్యా సమయంలో, సాయంకాల సమయంలో గుడి తెరవగానే సాయంకాల సమయంలో సంధ్య వేళ తప్పకుండా ఎవరైతే దీపాలు వెలిగిస్తున్నారో లక్ష్మీదేవి మీ ఇంటికి తిష్ట వేసుకుంటుంది. అలాగే మీరు గుడికి వెళ్ళలేని వాళ్ళు, తులసమ్మనే లక్ష్మీదేవి కదా, తులసి కోట దగ్గర మీరు ఎవరైతే 5 దీపాలు పెడుతున్నారో వారికి కూడా జన్మ దారిద్ర్యం నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఇది మకర రాశి వారు, అలాగే సింహరాశి వారు, ధనుసు రాశి వారు, మేష కుంభ మీనరాశుల వారు, అలాగే కర్కాటక రాశి వారు ఈ దీపాలు తప్పకుండా పెట్టండి. ఏమిటి విశేషం వీళ్ళకి అంటే, కర్కాటక రాశి వారికి గురుడు గోచారంలో బాలేడు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా గురుడు అష్టమంలో ఉన్నాడు. ఇక మిగతా వారికి సింహరాశికి, ధనుస్సుకి, మీనానికి, మేష కుంభాలకి శని ప్రభావం ఎక్కువ ఉంది. వీరు దీపం పెట్టగలిగితే ఖర్చులు నియంత్రించుకుంటారు, ఖర్చులు తగ్గిపోతాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విషయంలో ముందుండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ఈ రోజున సర్వార్థ సిద్ధయోగం ఉంది. సర్వార్థ సిద్ధయోగం కలిగినటువంటి
శుక్రవారం ఇవాళ. దానివల్లనే మనకు తప్పనిసరిగా మనము ఈ యొక్క అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల ఏదైతే మీరు సంకల్పిస్తున్నారో సత్సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే సర్వార్థ సిద్ధయోగం మీకు శుక్రవారం ఉదయం 9:21 నుంచి ప్రారంభమై మర్నాడు సూర్యోదయం వరకు కూడా సర్వార్థ సిద్ధయోగం ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు చేయమని చెప్పాను. ఏ రాశుల వారికి ఇది బాగా కలుస్తుందంటే శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి తప్పనిసరిగా ఈ యొక్క దీపారాధన చేయడం, ఒక 5 మంది ముత్తైదువులకి తాంబూల దానం, పండు, తమలపాకులు, ఒక ఒక్క గంట పువ్వులు, గాజులు దానంగా ఇవ్వడం వల్ల కూడా సుమంగళ యోగం కూడా బాగా ఉంటుంది. మర్చిపోకండి. పసుపు కుంకుమలు కూడా మీరు వారికి కానుకగా ఇవ్వండి. అలాగే మేష వృషభ రాశి వారికి అధిక ఆర్థిక లాభాలు ఉంటాయి. కన్యా వృశ్చిక రాశి వారికి ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. అలాగే మకర రాశిలో చంద్రుడి యొక్క ప్రవేశం ఉండడం వల్ల మానసిక ఉత్సాహం బలంగా ఉంటుంది. అలాగే అధిక ధనయోగం కూడా బాగా ఉంటుంది. రైతులకి బాగా కలిసి వచ్చే అవకాశం. ఈ రైతులు ఎవరైనా ఈ టమాటో కానీ, క్యాబేజీ కానీ అలాంటి పంట పండించేటువంటి శుభయోగం ఉంటే ఈరోజు ప్రారంభం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. స్వామి మరి కత్తెర వచ్చింది కదా అంటే ఇంతకు దుక్కి దున్ని ఉంటే తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయండి. 11 నుంచి మెయిన్ కత్తెర అవుతుంది, అంటే పెద్ద కత్తెర అంటారు. ప్రస్తుతానికి చిన్న కత్తెర కాబట్టి మీరు ఒకవేళ నాట్లు పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు, వెంటనే పెట్టండి. 11 తర్వాత మాత్రం నారు పెట్టొద్దు, నీరు పోయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో భూమి పని చేయకూడదు. రైతులు ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మంచిది. అయితే ఈ రోజున మనము పద్మాసనంలో కూర్చున్న అమ్మవారికి పూజ చేయండి. అంటే తామర పువ్వులో పద్మాసనంలో కూర్చున్నటువంటి కూర్చున్న అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల వారు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకున్నటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈరోజు మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు ఉన్నాడు. ఈ అష్టమ చంద్రుడి యొక్క ఇబ్బంది వల్ల కొంత మిథున రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు చాలా మంచిది కలిసి వస్తుంది. అందుకని ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని, లక్ష్మీ సహస్రనామాన్ని, అలాగే మీకు విష్ణుమూర్తి సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.